జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి డ్రాగన్ సినిమా కోసం చాలా విషయాలు ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు దీంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ లో ఆయన నటిస్తున్నారనేటువంటి వార్త వింటేనే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, దీంట్లో ఎలాంటి విశేషాలు ఉన్నాయి, ఆయన చేసేటువంటి మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి ఈ స్టోరీని జూనియర్ ఎన్టీఆర్ గారితోనే ప్రశాంత్ నీల్ ఎందుకు తీయాలనుకున్నారు? గతంలో తీసినటువంటి కేజీఎఫ్ కావచ్చు, సలార్ కావచ్చు, ప్రశాంత్ నీల్కి సంబంధించినటువంటి ఒక టైప్ ఆఫ్ స్టోరీస్ని మనం చూసాం. బట్ మరి ఎందుకని ఇలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఒక హీరో క్యారెక్టరైజేషన్ తీసుకోవటం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటని చూస్తే, ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ కొన్ని సంవత్సరాల అంటే దాదాపు 2-3 దశాబ్దాల క్రితం స్టోరీ అన్నట్టుగా తెలుస్తోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు కొన్ని షార్ట్స్ ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి ఒక బ్యాక్ డ్రాప్ లో నడిచేటువంటి ఆ స్టోరీలో జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రూస్లీతో కలిసి కొన్ని సీన్స్ ను కూడా యాడ్ చేసేటువంటి పరిస్థితి ఉందంట. అంటే ఆ క్యారెక్టర్ ని ఆయన టచ్ చేయటం అనేది కూడా ఈ సినిమాలో కనిపిస్తుందట. ఇదేంటి, బ్రూస్లీ గారు ఇప్పుడు లేరు కదా, మరి ఆ సినిమాని ఆయన్ని ఎలా షూట్ చేస్తారు అంటే పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చేసింది, దీంట్లో పెద్ద ఆలోచించుకోవాల్సినటువంటి విషయం కాదు. కాకపోతే అసలు ఎలా లింక్ పెడతారు, ఎలాంటి స్టోరీని మనం ముందుకు తీసుకురాబోతున్నారు? ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారి గెటప్ అంతా కూడా ఆయన బాగా స్లిమ్ అయిపోయి ఒక సరికొత్త గెటప్ లో మనకు కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా దాదాపు ఒక 50% కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక భారీ సెట్ లో కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ షెడ్యూల్ అంతా కూడా ఫారెన్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. బట్ ఈ టైంలో ఈ మార్షల్ ఆర్ట్ సీక్వెన్స్ ఎక్కడ షూట్ చేస్తారు, ఏం చేయబోతున్నారు? ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని అటు బ్రూస్లీని కలిపేటువంటి విధానం చాలా హై రేంజ్ లో ఉండబోతుందట. వాళ్ళిద్దరూ కలిసేటువంటి సీన్స్ కావచ్చు, ఆ యాక్షన్ సీన్స్ కావచ్చు, ఒక రేంజ్ లో ఉండబోతాయట. మార్షల్ ఆర్ట్స్ మీద దీనికోసం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికే పూర్తి ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఆ ఒక రేంజ్ లో ఆ యాక్షన్ సీన్స్ కోసం ఇప్పటికే ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ చాలా మామూలుగా రాలేదట సీన్స్ అన్ని కూడా. సో దాని మీద ఎక్కువ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారట. ఆ సీన్స్ థియేటర్లో పడిన తర్వాత ముఖ్యంగా బ్రూస్లీ గారికి ఒక ఫ్యాన్ బేస్ అంటూ సపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే అది నాట్ ఓన్లీ మన ఇండియానే కాదు, ప్రపంచం అంతా కూడా బ్రూస్లీ గారి యాక్షన్ సీన్స్ కి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళందరి కోసం ఇప్పుడు ఈ సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఏ టెక్నాలజీ ద్వారా కొంతమంది నిపుణులతో కలిసి అప్పటి ఎన్టీఆర్ గారిని అలాగే ఈ బ్రూస్లీ గారిని ఇద్దరిని కలిపి ఒక సీన్స్ లో కొన్ని సీన్స్ యాక్షన్ సీన్సే ఉండబోతున్నాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా మరి అవన్నీ ఎలా ఉంటుంది, అసలు స్టోరీ ఏం రాసుకున్నారు, ఎందుకని అటు చైనాకి సంబంధించినటువంటి బ్రూస్లీని దీంట్లో తీసుకొచ్చినటువంటి కలిపేటువంటి విషయాలు ఏంటి, అలాగే బ్రూస్లీ గారి వెనక ఉండేటువంటి ఆ చరిత్ర, ఆయన ఎలా చనిపోయారు ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయా, ఉండబోతున్నాయా, ఏమన్నా చూపించబోతున్నారా, లేదంటే ఒక మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి ఈ నేపథ్యంతోనే వీళ్ళిద్దరిని కలిపేటువంటి ప్రయత్నం ఉందా, వెనకాల ఏమన్నా స్టోరీ ఏమన్నా దీనికి సంబంధించినటువంటి ఏమన్నా కనిపిస్తాయా? ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ అని కూడా తెలుస్తోంది. దాంట్లో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి దాన్ని ఏ రకంగా తీసుకురాబోతున్నారు అనేదే ఆసక్తికరంగా మారింది. అంతేకాదు మే 23వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేయడానికి డ్రాగన్ నుంచి ప్లాన్ చేస్తున్నారట. దాంట్లో కూడా చాలా విశేషాలు ఉంటాయంట. ఆ ఒక్క గ్లిమ్స్ లోనే సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు సరిగ్గా పోస్టర్స్ కానీ ఇంకోటి కానీ సరిగ్గా రిలీజ్ చేయాల. ఆ ఒక్క గ్లిమ్స్ తో ఒక రేంజ్ లో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవటం కోసం దాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.